ఎవ్రీవన్. అండ్ ఇప్పుడైతే ఏంటంటే కొంచెం హరీబరీగా ప్రయాణం అయితే స్టార్ట్ అయిందనమాట. సో బ్లాగ్ అయితే అక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాము. సో ఎక్కడికి మా ప్రయాణం అంటే, సో ఎక్కడైతే శారీస్ చాలా 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 బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది అని చెప్పేసి మనం ఆన్లైన్లో చూస్తూ ఉన్నాము. సో ఆ ప్లేస్ని డైరెక్ట్గా విజిట్ చేసి చూపించబోతున్నాను. సో బెస్ట్ ప్రైస్ కంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది చాలా మందికి. ఎస్, సూరత్ అయితే విజిట్ చేయబోతున్నాం. సో నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్సే. సో చూద్దాం. ఇప్పుడు వరకు ఓన్లీ వీడియోస్లో అయితే చూసాం. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్లీ షాప్స్కి వెళ్ళి అక్కడ అసలు క్వాలిటీ ఎంత బాగుంటుంది అంటే, ప్రైస్ రీజనబుల్ అని అందరికీ తెలుసు, బట్ క్వాలిటీ ఇక్కడికి అక్కడికి ఎంత వేరియేషన్ ఉంటుంది, ఎలా ఉంటుంది అని ఫర్దర్గా వచ్చే వ్లాగ్స్లో అయితే మీకు చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు కూడా ఫస్ట్ టైం నేను విజిట్ చేస్తున్నాను. సో అండ్ ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నాను కూడా. అండ్ ఇక్కడ మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయాలి అంటే ఎంతలో పర్చేస్ చేయాలి, అలాగే మనకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ఫర్దర్గా వస్తాయి. ఇప్పటికైతే సింప్లీ మా ప్రయాణాన్ని అయితే మీకు చూపిస్తూ ఉంటాను. చాలా కంగారుగా అయింది. జస్ట్ 2 డేస్లో అప్పటికప్పుడు ఎలా పడితే అలా వదిలేసి అయితే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సో చూద్దాం ఎలా సాగుతుందో ఈ ప్రయాణం. లగేజ్ అంతా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంతా కూడా ప్యాక్ చేసేసాను. చెప్పాను కదా, అనుకోకుండా 2 డేస్లో మేము స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఇదేమంటే మేము కరోనా టెస్ట్ కూడా చేయించుకున్నాము. ఇది మ్యాండేటరీ ఏం కాదు, కాకపోతే సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని అయితే చేయించుకున్నాము. బట్ టెస్ట్ మాత్రం రియల్లీ చాలా హారబుల్ అండి. పెయిన్ అయితే ఎక్కువ వచ్చింది, తర్వాత హెడేక్ కూడా ఉంది. బట్ రిపోర్ట్స్ అయితే ఇద్దరికీ కూడా నెగిటివ్నే వచ్చినాయి. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో ఇంటి దగ్గర దేవుడికి దండం పెట్టుకుని నాకు స్టార్ట్ చేయడం అయితే అలవాటు. సో దేవుడికి దండం పెట్టుకుని అంతా బాగా జరగాలి అని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో మేము వచ్చేసి కాకినాడ నుండి సూరత్ రీచ్ అవ్వాలి. సో దానికి మేమేమనుకున్నామంటే, వెళ్ళేటప్పుడు బై ఫ్లైట్ వెళ్ళి వచ్చేటప్పుడు టైంని బట్టి వీలుని బట్టి ఎలా కుదిరితే అలా రావచ్చు అని అనుకున్నాము. సో ఈ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎంత అయినాయి ఏంటి అనేది మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా చెప్తాను. అలాగే మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకున్న ఎంత బడ్జెట్లో ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా చెప్తాము. సో ఇదేమంటే మేము ఇంకా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత రాజమండ్రి టు హైదరాబాద్ టు సూరత్ వచ్చేసి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. సో ఆ విధంగా రీచ్ అవ్వబోతున్నాం అనమాట. సో ఏదో టైం సేవ్ చేసేద్దాము అని చెప్పేసి అలా వెళ్ళాము. బట్ హైదరాబాద్లో వచ్చేసి కొంచెం వెయిటింగ్ అయితే ఎక్కువ టైం అయితే ఉండిపోయింది. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ అండి. అండ్ లగేజ్ కూడా మరీ ఎక్కువ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు. సో ఒకే ఒక క్యాబిన్ బ్యాగ్ అండ్ మిగతా 2 కూడా బ్యాక్ ప్యాక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ నేను ఎందుకు ఇలా వీడియో తీస్తున్నాను అంటే, సో ఈ బ్యాగ్స్ అనేటివి మనం ఇచ్చేస్తాం కదా, మళ్ళీ ఇవి డిపాచర్ టైంలో అయితే తీసుకుంటాము. సో చాలా డ్యామేజ్తో వస్తున్నాయి. సో మేము ఎయిర్పోర్ట్లో ఉండగా ఒక ఇష్యూ కూడా అయిందనమాట. మొత్తం చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది బ్యాగ్ అనేది. అందుకే నేను వీడియో సేఫ్ సైడ్ ఉంటుంది కదా అని చెప్పేసి తీసాను. సో దాని తర్వాత ఏంటంటే ఈ బ్యాగ్స్ వెయిట్ ఇవన్నీ అయితే చెక్ చేస్తారనమాట. చెక్ చేసి మనకి బోర్డింగ్ పాసెస్ అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సో దానికోసం అయితే ఉన్నా అనమాట. నేను వెయిట్ చాలా ఎక్కువ వచ్చేస్తుందని అనుకున్నాను. తీరా చూస్తే మా బ్యాగ్ 10 kgs కూడా లేదు. సో చాలా తక్కువ వెయిట్లోనే ఉందన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ బోర్డింగ్ పాసెస్ తీసుకుని మళ్ళీ వెయిటింగ్. మేము ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నామని చెప్పాం కదా, సో దానివల్ల చాలా ఎర్లీగా రీచ్ అయిపోయాం. ఎందుకనంటే ట్రైపోర్డ్, కెమెరా, ఎన్నో ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ క్యారీ చేస్తున్నాం. సో వీటికి పైన రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి అదొక డౌట్. సో అందుకనే చాలా ఎర్లీగా అయితే వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత ఆల్ ఈజ్ గుడ్. సో అన్నీ ఆ ప్రొసీజర్ అంతా అయిపోయింది. ఓన్లీ సెక్యూరిటీ చెక్ ఒకటి మాత్రం బ్యాలెన్స్ ఉందన్నమాట. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము బై ఇండిగో అయితే ఫ్లై చేస్తూ ఉన్నాము. సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఒకటి ఇవ్వమని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఆ ఫీడ్బ్యాక్ అయితే ఇక్కడ రాస్తూ ఉన్నా అనమాట. మేము ఫుడ్ అయితే ఏమీ మాతో అయితే క్యారీ చేయలేదు, ఎయిర్పోర్ట్లోనే తీసుకున్నాం. ఈ సింగిల్ సమోసా వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. అంటీన్ వచ్చేసి ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. సో ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయేమో అనుకున్నాము. తీరా చూస్తే అక్కడ ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. సో కొంచెం ఫ్రీగానే అయితే వదులుతూ ఉన్నారు. మేబీ డ్యూ టు కోవిడ్ అయ్యి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ చెక్ అవుతుంది. సెక్యూరిటీ చెక్ అంటే ఏంటంటే మనం బ్యాక్ ప్యాక్స్ క్యారీ చేస్తాం కదా, సో వాటిలో ఉన్న ఐటమ్స్ అన్నీ చెక్ చేస్తారు. యాజ్ వెల్ మన కంప్లీట్ బాడీ చెకప్ అయితే అవుతుందన్నమాట. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రొసీజర్లో ఏంటంటే మనకి ఫేస్ షీల్డ్ ఒకటి ఇస్తున్నారు, అలాగే మాస్క్ ఇస్తున్నారు, శానిటైజర్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి బస్ ఒకటి వస్తుంది. సో మనం బస్ ఎక్కిన తర్వాత అదే మనల్ని ఫ్లైట్ వరకు అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ నేను మస్ట్గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, చాలామంది బోర్డింగ్ పాసెస్ అండ్ బ్యాగేజ్ ఇవన్నీ ఏంటంటే జిరాక్స్ కాపీస్ అన్నవి క్యారీ చేస్తూ ఉంటారు. మస్ట్గా ఉండాలి అని చెప్పేసి అంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్ కాపీస్ కూడా అలౌ చేస్తున్నారండి. యాక్చువల్లీ నేను బోర్డింగ్ పాసెస్ అయితే మర్చిపోయాం.
సో మర్చిపోయేసరికి చాలా టెన్షన్ ఫీల్ అయ్యాం. సో అవి లేకపోతే అలౌ చేయరేమో అని. బట్ సాఫ్ట్ కాపీ చూపించినా అలౌ చేస్తూ ఉన్నారు. సో ఎవరికైతే మరీ వెరీ ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నారో సో వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ లోపలికి ఇన్ అయ్యే వరకు కూడా మీ బోర్డింగ్ పాసెస్ అలాగే ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది చేతితో క్యారీ చేయండి. ఎందుకంటే అక్కడ అడిగిన ప్రతిసారి తీసి లోపల పెట్టి ఇన్ని టైమ్స్ కంటే కూడా మీ చేత పట్టుకున్నట్టయితే ఈజీగా అయిపోతుంది. సో ఫైనల్లీ లోపలికి ఇన్ అయితే అయిపోయాము. సో ఇది మరీ పెద్దదైతే కాదు, కొంచెం చిన్నదనే చెప్పుకోవాలి. బట్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎంతైనా స్పెషల్గానే ఉంటుంది. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేలోపు కాల్ అయితే చేసుకోవడానికి ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే మనం ఫ్లైట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ మోడ్లో కానీ పెట్టేసుకుంటాము. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇక్కడ నైట్ వ్యూ అయితే చూస్తూ ఉన్నాం. నైట్ కాబట్టి మరి అంత బ్యూటిఫుల్గా అయితే కనిపించలేదు, ఓకే అని అనిపించింది. అండ్ వెరీ సూన్ వితిన్ 1.5 hour హైదరాబాద్ అయితే నేను రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడైతే నేను హైదరాబాద్లో ఉన్నాను. అండ్ ఇక్కడ మేము బ్యాగేజ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము డైరెక్ట్ సూరత్లో కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. చిన్న చిన్న లొకేషన్స్ అయితే క్యాప్చర్ చేశాము. సో అవి మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అండ్ రాజమండ్రిలో కూడా ఫుడ్ అయితే స్నాక్స్ ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాం కదా. సో ఇక్కడ డిన్నర్ చేద్దామని అనుకున్నాము. బట్ ఫుడ్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో బిర్యానీ అయితే తీసుకున్నాము. సో ఈ స్మాల్ టిన్ వచ్చేసి మనకి 300 రూపీస్. ఇది ఇద్దరికైతే సరిపోయేది కాదు, ఓన్లీ ఒక్కరికి మట్టికే సరిపోతుంది అనమాట. సో ఫుడ్ అయితే వేరే ఏది క్యారీ చేయలేదని చెప్పాం కదా. సో అదే తిన్న తర్వాత కొంచెం అలా ఎయిర్పోర్ట్లో కొన్ని ప్లేసెస్ అలా చూస్తూ ఉన్నాము. తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ అవి లోపలికి అయితే వెయిటింగ్లోకి అయితే వెళ్ళిపోయామండి. సో మీరు బయట కూడా ఉండొచ్చు, లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం ఇక్కడ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ నైట్ అంతా కూడా వెయిటింగ్, అంటే నైట్ రైట్ ఫ్రమ్ 11 o'clock నుండి మార్నింగ్ 9:30 ఫ్లైట్ వరకు కూడా మాకు వెయిటింగ్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ. సో ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయి, ల్యాండింగ్ అవుతున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లైట్గా వర్షం కూడా పడుతుందన్నమాట. సో ఇక్కడ కొన్ని కౌంటర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. బట్ ప్రతి దాని ప్రైస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ కూడా ఏదో ఒకటి తినకుండా ఉండలేం కదా. సో చేసేసిన తర్వాత మళ్ళీ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది కాసేపట్లో. అండ్ బోర్డింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ టు సూరత్ అనమాట. సో ఇది వచ్చేసి డే టైం ఫ్లై అవుతున్నాం. సో ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో లైక్ బ్యూటిఫుల్ క్లౌడ్స్ అన్నవి, ఆ క్లౌడ్స్ మధ్యలోండి ఫ్లైట్ వెళ్ళడం, సో ఇవన్నీ నేను చాలా వీడియోస్ అయితే చూసాము. ఇప్పుడు లైవ్గా అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. సో అందుకని నాకు చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట నేనైతే. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. వావ్, చాలా బాగుంది కదా. నాకైతే ఆసమ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ చెప్పాను కదా కొంచెం రైన్ పడింది అని చెప్పేసి. సో అందుకనే టోటల్గా మబ్బు ఉందన్నమాట. సో మీరు కేర్ఫుల్గా నోటీస్ చేస్తే కొద్దిగా హైట్ పెరిగే కొద్ది కూడా చుట్టూరా పాల సముద్రం పైన ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. డే టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే మేము ఫైనల్లీ సూరత్ అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే ల్యాండింగ్ అయితే అవ్వబోతుంది. సో అది కూడా మీకోసం అయితే క్లిప్పింగ్ ఒకటి యాడ్ చేశాను. సో మస్ట్గా చూడండి. సేఫ్లీ ల్యాండ్ అయితే అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి మన లగేజ్ అంతా కూడా ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అన్నది కౌంటర్ నెంబర్ అయితే చెప్తారు. సో అక్కడికి వెళ్ళి మన లగేజ్ అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అకామిడేషన్ విషయానికి వస్తే, అకామిడేషన్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్లో అయితే అకామిడేషన్ తీసుకున్నాము. సో మీరు బిజినెస్ పర్పస్ సూరత్ విజిట్ చేసినట్టయితే మీకు ఏదైతే టెక్స్టైల్ ఏరియా ఉందో దాని దగ్గరలోనే మంచి రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ మీకు ఫుడ్కి ఏంటి అండ్ అకామిడేషన్కి ఏంటి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక్కడ ఏంటంటే మేము కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించబోతున్నాను. సో వాటి యొక్క చిన్న క్లిప్పింగ్స్ అయితే మీకు యాడ్ చేశాను. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ది బెస్ట్ ప్లేసెస్లో కొన్ని అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో ఇదంతా సూరత్ సిటీ అండ్ సూరత్ సిటీలో ఉన్న కొన్ని టెక్స్టైల్ మార్కెట్స్ అయితే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి. సో మిస్ చేయకుండా చూస్తూ ఉండండి.
సో కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు ఇవన్నీ ఏంటి అంటే మీరు కనుక వీళ్ళ దగ్గర ఆర్డర్ చేస్తే ఈ విధంగా మీకు కలెక్షన్ అంతా సేఫ్లీ ప్యాక్ చేసి మీ వరకు అయితే పంపిస్తారు. డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో వస్తాయి. సో డెఫినెట్లీ మిస్ చేయకుండా ఉండండి అండ్ కీప్ సబ్స్క్రైబ్ టు విజు టాక్స్.